మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ పిల్లలు. పిల్లలు ఈరోజు మనము మన ఊరు ఏది గట్టి చెప్పండి. ఏ ఊరు మంది? గుడ్. మన పంచాయతీ ఏది? వెరీ గుడ్. మన జిల్లా ఏది? గట్టి చెప్పమ్మా. కాబట్టి పిల్లలు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. చేతులు కట్టుకోమా. ఈరోజు మన ఊరు గురించి మీకు చెప్పబోతున్నాను పిల్లలు. అందరూ నిశ్శబ్దంగా వినాలి. కానీ మన ఊర్లో ఇప్పుడు ఏమేమి ఉంటాయి చెప్పండి. మన ఊర్లో ఏమేమి ఉన్నాయి నాన్న మన ఊర్లో? చెప్పుమా లోహిత, ఏమున్నాయి? ఇండ్లున్నాయా? వెరీ గుడ్. ఇంకా ఏమున్నాయి చెప్పు. కూరగాయలు. ఇంకా చెప్పమ్మా మన ఊర్లో ఏమేమి ఉన్నాయి? సరే నేను చెప్తాను పిల్లలు, మీరందరూ సైలెంట్ గా ఉంటారా? క్లోజ్ యువర్ హ్యాండ్స్. పిల్లలు, మన ఊరు మబ్బువాళ్ళపేట. మన ఊరు పేరు మబ్బువాళ్ళపేట. మన ఊర్లో అంతా కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి. మబ్బువాళ్ళపేట నేర్మై క్లాసు రెండు కలిపితే దాదాపు మనకు 300 ఇండ్లు ఉన్నాయి. మన ఊర్లో గుడిసిల్లు ఉంది, పెంకుటిల్లు ఉంది, మిద్దిల్లు ఉంది, తర్వాత మోడిల్లు ఉంది, షీట్లు రేకులు షీట్లతో పెట్టిన ఇండ్లు ఉన్నాయి, పెంకుటిల్లు ఉంది. ఇన్ని ఇండ్లు ఉన్నాయి కదా, ఉన్నాయి లేదా మన ఊర్లో? ఆ ఇండ్ల పక్కలో వరుసగా ఇండ్లు ఉన్నాయి. వీధులు ఉన్నాయా లేదా? ఉన్నాయా? ఇప్పుడు లోహిత వాళ్ళ ఇల్లు ఇట్లా గుడి దగ్గర నుంచి అట్లా పోతే వాళ్ళ ఇల్లు వస్తుంది. లక్కీ వాళ్ళ ఇల్లు ఊళ్ళో నుంచి కొంచెం కాపకపోతే వాడు ఐవర్ బాయి ఆడ వాళ్ళ ఇల్లు. అలాగే పిల్లలు, మన ఊర్లో ఏమేమి ఉన్నాయంటే నేను చెప్పేదా, మన ఊర్లో ఇండ్లు ఉన్నాయి. తర్వాత గుడి ఉంది కదా, ఇక్కడ వినాయకుడి గుడి ఉంది, అటుపక్క గంగమ్మ గుడి ఉంది, అలాగే ఇట్లా మేల్మే క్లాస్ లో ఈశ్వరుని గుడి ఉంది, తర్వాత గంగమ్మ గుడి ఉంది. మన ఊర్లో కొత్తగా గంగమ్మ గుడి ఉందా లేదా? అటుపక్క పోతే ఎల్లమ్మ గుడి ఉందా లేదా? అలాగే పిల్లలు కొంచెం ముందు అట్లా పోతే మనకి సాయిబాబా గుడి ఉందా? మన ఊర్లో స్కూళ్ళు ఉన్నాయి కదా, ఈ స్కూల్ పేరేమి? పక్కలో ఎలిమెంటరీ స్కూల్ ఉంది కదా, ఉంది కదా ఎలిమెంటరీ స్కూల్. అలాగే పిల్లలు, తర్వాత మన ఊరికి పక్కలో మేల్మైలో ఒక హాస్పిటల్ ఉంది. గంగవరంలో ఒక హాస్పిటల్ ఉంది. గంగవరంలో హాస్పిటల్ ఉంది కదా. అలాగే మన ఊర్లో పిల్లలు ఆవులు ఉన్నాయా లేదా? మీ ఇంటి దగ్గర ఆవులు ఉన్నాయా లేదా? గొర్రెలు, మేకలు, తర్వాత వచ్చి కోళ్ళు, ఇంకా ఏమున్నాయి? చిలుకలు కూడా కొంతమంది సాగుకుంటున్నారు ఇంటి దగ్గర. అర్థమవుతుందా? ఇట్లా మన ఊర్లో ఇంకా వీధులుగా ఉంటాయి. తర్వాత వచ్చి చెట్లు ఉన్నాయి. ఆ తర్వాత మన ఊరు పక్కలో మడి ఉంది. మనము వడ్లు వరి నాటినాము. పెద్ద చెట్లు ఉన్నాయి, కర్పూరం చెట్లు, టెక్కాయ చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు, తర్వాత వచ్చి కానగమాన్లు, పనసమాన్లు, సపోటా చెట్లు, అలాగే దానిమ్మకాయల చెట్లు, మామిడికాయ చెట్లు, పూల చెట్లు, కాయగూరల చెట్లు, ఇవన్నీ మన ఊర్లో ఉన్నాయా? అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా. మీకు మీ ఫ్రెండ్స్తో మీరు ఆడుకుంటారు కదా. మీ ఇంటి పక్కలో మీ చిన్నాన్న, మీ పెద్దమ్మ, మీ మామ, మీ అత్తో వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ ఇల్లు కూడా మీ ఇంటి పక్కలోనే ఉంటాయి కదా. అర్థమైందా పిల్లలు? అలాగే పిల్లలు ఒక నిమిషం చూడాలి. తర్వాత మన ఊర్లో పండగలకి దేవుని పూజ చేస్తారు కదా, ఊరేగిస్తారు కదా, డ్రమ్స్ కొడతారు కదా. అవునా కాదా? నీళ్ళు కొలాయిలు ఉన్నాయా లేదా? మీ వీధిలో నీళ్ళు పట్టుకొని మిమ్మల్ని తాగేదని పెట్టుకుంటావా లేదా? ఇంట్లో నీళ్ళు కొలాయిలు ఉన్నాయా? నీళ్ళ ట్యాంక్ ఉందా? ఉందా లేదా? ఇంకా ఏమేమి ఉంటాయి పిల్లలు? చెప్పాలి మీరు కూడా కొన్ని. మన చెట్ల పైన కాకులు, గద్దలు, గుడ్ల బూబలు,
వడ్రంగి పిట్ట, నైటింగలు, లకుముకి పిట్ట, బుల్బుల్ పిట్ట, ఇవన్నీ కూడా చెట్ల పైన ఉంటాయి. అర్థమైతా ఉందా? అలాగే మన వీధిలో నిమ్మకాయ చెట్లు ఉన్నాయి, నెల్లికాయ చెట్లు ఉన్నాయి. అవును, ఉన్నాయి లేదా? నెల్లికాయలు మనం తింటాం కదా పెట్టుకొని. జామ చెట్లు, జామకాయలు కాస్తే మనమే కదా తింటాము. ఆ తర్వాత వచ్చి కర్పూర మామిడి చెట్లు కూడా ఉన్నాయి కదా. మనకి ఎప్పుడన్నా తలనొప్పి వస్తే మనం ఆవులు బట్టి జలుబు చేసిస్తే ఆవులు పట్టే తలనొప్పి అంతా తగ్గిపోతుంది మనకి కర్పూరం చెట్లు. అర్థమైందా? అలాగే పిల్లలు, మనకు గంగవరంలోకి వెళ్తే ఆడ హాస్పిటల్ ఉంది. మనకు ఎప్పుడైనా జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, కాలుకి ఏమైనా దెబ్బ తగిలినా, తర్వాత చేతికి దెబ్బ తగిలినా, మనము పుండ్లు వచ్చిన కాళ్ళకి, మనకు కడుపు నొప్పి వచ్చినా, మనకు వామిటింగ్స్ అయినా, మోషన్స్ అయినా మనము వెంటనే హాస్పిటల్కి పోతాం. హాస్పిటల్లో డాక్టర్ ఉంటాడు. డాక్టర్ సెటస్కోప్ ఎత్తుకొని మనల్ని ఫస్ట్ ఇక్కడ చూస్తాడు. హార్ట్ బీట్ ఎంత కొట్టుకుంటుంది, డాక్టర్ ఇట్లా పెట్టి సెటస్కోప్ పెట్టి చూస్తాడా లేదా? చూసిన తర్వాత నీకు ఏం ప్రాబ్లం అని అడిగిన తర్వాత నీకు ఇంజెక్షన్ ఇస్తారు, మందు సిరప్ ఇస్తారు, తాగేదానికి మాత్రలు ఇస్తారా? మన మేల్మాయిలో పోస్ట్ ఆఫీస్ ఉంది పిల్లలు. పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ ఉంటాడు, పోస్ట్ మాస్టర్ ఉంటాడు. ఆ పోస్ట్ మ్యాన్ అప్పుడప్పుడు మనకి మన స్కూల్ దగ్గర కూడా ఒక ఆయన వస్తూ ఉంటాడు స్కూటర్లో. కింద మా మీ అంగన్వాడీ స్కూల్కి ఒక లెటర్ వచ్చింది అని మీ ఇంటి దగ్గర కూడా వచ్చి లెటర్ ఎవరన్నా ఇచ్చింటే కన్నా రాసింటే ఆ లెటర్కి వచ్చి ఇస్తారు. ఇన్సూరెన్స్ పేపర్లు కానీ, బ్యాంకుకి సంబంధించినవి కానీ అవన్నీ కూడా మనకు పోస్ట్ మ్యాన్లో ఎత్తుకొచ్చి కవర్లు ఇస్తారు. పోస్ట్ ఆఫీస్లో మనం డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. అర్థమవుతుందా? పోస్ట్ ఆఫీస్లో మనము నెల నెల డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఆ పోస్ట్ బాక్స్ ఆడ బయట తగిలించుంటారు. అక్కడ మనం ఏదైనా లెటర్లు ఎవరికైనా రాయాలంటే దాంట్లో బాక్స్లో మనం వేయచ్చు. పోస్ట్ ఆఫీసు ఎప్పుడైనా మీరు మేల్మైకి నేను వీలుంటే తీసుకుపోతాను. ఆ పోస్ట్ ఆఫీస్లో మీరు అన్నీ కూడా చూడవచ్చు. అర్థమవుతుందా? ఆడ మేల్మైలో పెద్ద హై స్కూల్ ఉంది. 6వ క్లాస్ నుంచి కూడా 10వ క్లాస్ వరకు ఆడ స్కూల్ ఉంది. మన ఊర్లో 5వ క్లాస్ వరకే మనకు ఉండేది ఇక్కడ. అర్థమైందా? కాబట్టి మీ ఫ్రెండ్స్తో బాగా హ్యాపీగా మీరు ఆడుకోవాలి. స్కూల్లో మేడం చెప్పినవన్నీ వినాలి, నేర్చుకోవాలి. త్వరలో చేయకూడదు, అది చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. అర్థమవుతుందా? పెద్దల్ని గౌరవించాలి. అర్థమైందా? దేవుడిని పూజించాలి. ఇవన్నీ కూడా మీరు బాగా అన్నీ చేయాలి, నేర్చుకోవాలి అన్నీ కూడా. అర్థమైందా? ఓకేనా? కాబట్టి మన ఊళ్ళో ఏమేమి ఉన్నాయి? అర్థమైంది కదా? వెరీ గుడ్, థ్యాంక్ యూ.